హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ స్టోరీ నీతి కథ అండి, ఒక చిన్న కథ. మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, నా చిన్నప్పుడు. అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. మేకపోతు సింహరాజు. ఒక ఊర్లో సూరయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. అతని దగ్గర చాలా మేకలు, గొర్రెలు ఉండేవి. వాడు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అతను రోజు మేకలను, గొర్రెలను అడవికి తీసుకెళ్ళి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు. అడవిలో మేత విస్తారంగా ఉండడంతో అవి బాగా తిని పుష్టిగా ఉండేవి. ఒకరోజు సూరయ్య రోజులాగానే తన మేకలను తోలుకుని అడవికి వెళ్ళాడు. అతను ఒక చెట్టు కింద కూర్చుని ఏదో ఏలపాటలు పాడుకోసాగాడు. అంతలోనే ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది. వర్షం పెద్దది కాకముందే తన మేకల మందను ఇంటికి తోలుకు వెళ్లాలనే తొందరలో అతను గబగబా చెట్టు కింద నుండి యువతలకు వచ్చి మేకలను తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే తన మందలో ఒక మేక లేదు. చీకటి పడుతున్నది. అడవి ప్రాంతం. క్రూర మృగాల భయం. వర్షం ప్రారంభం అవుతున్నది. చేసేదేమీ లేక దేవుడి మీద భారం వేసి సూరయ్య పొద్దునే వెళ్ళి తన మేకను వెతకవచ్చులే అనుకొని ఊరుకున్నాడు. కొంతసేపు మేత మేసిన ఆ మేక తరువాత తన గుంపు ఉన్న ప్రదేశానికి వచ్చి చూసింది. కానీ అక్కడ దానికి తన యజమాని కానీ గుంపు కానీ కనిపించలేదు. ఒంటరిగా వెళితే ఏ క్రూర మృగమైనా తినేస్తుందేమో అని భయపడిన మేక చేసేదేమీ లేక ఒక గుహలో తలదాచుకుందామని లోపలికి వెళ్ళింది. అది ఒక సింహం నివసించే గుహ. అది లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి సింహం వేటకు వెళ్ళి తన గుహ దగ్గరకు వచ్చింది. దానికి లోపల ఎవరో ఉన్నట్లు చప్పుడయింది. సింహం బయట నుండే ఎవరు నువ్వు అని పెద్దగా అరిచింది. ఆ అరుపుతో మేకకు పై ప్రాణాలు పైనే పోయాయి. అంటే తను ఇప్పటి వరకు తలదాచుకున్నది సింహం గుహలోనా అనుకుని ఏమైతే అదవుతుంది, ధైర్యంగా ఉంటాను అనుకున్నది మేక మనసులోనే. సింహం ప్రశ్నకు జవాబు రాకపోయేసరికి సింహం మరింత కోపంగా ఎవరు నువ్వు అంటే మాట్లాడవేం అన్నది మరింత పెద్దగా. దాంతో మేక లేని ధైర్యం తెచ్చుకొని నువ్వెవరు అన్నది. నా గుహలోనే ఉండి నన్నే ఎవరు అంటావా, నేను సింహరాజును అన్నది సింహం గర్జిస్తూ. మేకపోతు మరింత గంభీరంగా నువ్వు సింహరాజువైతే నాకేంటి, నేను మేకపోతు సింహరాజును అన్నది ధైర్యంగా. నువ్వు నా గుహలో ఏం చేస్తున్నావు అన్నది సింహం కోపంగా. అడవి అంతా తిరిగినా నాకు వేటకు ఒక్క సింహం కూడా దొరకలేదు. నేను సింహాలను చాలా ఇష్టంగా తింటాను. నువ్వు ఎలాగూ వేటకు వెళ్ళి చచ్చినట్లు సాయంకాలానికల్లా ఇక్కడికే వస్తావు కదా అని ఈ గుహలోనే మాటు వేశాను అన్నది మేక తెలివిగా. అప్పుడే ఆకాశంలో మెరిసిన మెరుపు కాంతిలో లోపల గుహలో నుండి మేక నల్లని శరీరం కనబడలేదు, కానీ దాని కళ్ళు మెరుస్తూ కనిపించాయి. సింహమే అడవికి రాజు. సింహాన్ని చూస్తేనే జంతువులన్నీ భయంతో పారిపోతాయి. మాలాంటి సింహాన్ని వేటాడే ఈ మేకపోతు సింహరాజు ఇంకెద్ద పెద్ద జంతువో కదా అనుకుని సింహం వెనక్కి తిరిగి పరుగు ప్రారంభించింది. అది అలా పరిగెత్తుతూ ఉండగా దానికి ఒక నక్క ఎదురైంది. భయంతో పరిగెత్తుతున్న సింహరాజును చూసిన నక్క దాన్ని ఆపి, నిన్ను చూస్తేనే హడలిపోయి మిగతా జంతువులన్నీ భయంతో పారిపోతాయి. అలాంటిది నువ్వే భయపడి పారిపోతున్నావంటే అడవిలోకి ఎవరైనా మనుషులు కానీ వచ్చారా బావా అన్నది నక్క. అంతకంటే క్రూరమైన జంతువే నా గుహలో ఉన్నది. సింహాలను వేటాడే జాతట ఆ జంతువుది అని చెప్పింది సింహం భయంగా. సింహాన్ని వేటాడేది మనిషే కాక మరొక జంతువా, ఏమిటది కుతూహలంగా అడిగింది నక్క. దాని పేరు మేకపోతు సింహరాజు అన్నది సింహం హడలిపోతూ. మేకపోతు సింహరాజా, ఆ పేరు నేనెప్పుడు వినలేదే అని సింహానికి చెప్పి దానికి ధైర్యం నూరిపోసి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని హామీ ఇచ్చి సింహాన్ని నక్క దాని గుహ దగ్గరకు తీసుకుపోయింది. అవి రెండు గుహ బయటే నిలబడ్డాయి. ఆ రెంటిని చూడగానే నక్క జిత్తులు మారి ఎత్తు అర్థమైన మేకకు మరో ఆలోచన వచ్చింది. వెంటనే గంభీరంగా, ఏం నక్క, వేటకు 2 సింహాలను తెమ్మంటే ఒక్కదాన్నే తెచ్చావేం అన్నది. దాంతో సింహం నక్క కూడా దానితో కలిసి తనను చంపడానికి పథకం వేశారని ఒక్క వేటుతో నక్కను చంపి వెంటనే అడవిలోకి దూరంగా పరుగు తీసింది సింహం. దాంతో మేక తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తెల్లారిందాకా గుహలోనే ఉండి మరుసటి రోజు పొద్దున్నే తన యజమాని గుంపుతో రాగానే ఆనందంగా గెంతుకుంటూ గుంపులో కలిసిపోయి హాయిగా మేతమేసి సాయంకాలానికల్లా తన స్నేహితురాళ్ళందరితో కలిసి సంతోషంగా ఇంటికి చేరింది మేక. దీనిలో నీతి ఏమంటే
ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కొంచెం తెలివి, సమయస్ఫూర్తి, కొంచెం ధైర్యం ప్రదర్శిస్తే జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనేదే ఇందులో నీతి. ఇలాంటి చిన్న నీతి కథలతో అప్పుడప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.